మన ప్రభువును, రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ కూడా మా యొక్క శుభాభివందనాలు తెలియజేస్తా ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరొక అంశంతో మీ ముందుకు రావడానికి ప్రభు నాకెంతగానో కృప చూపించాడు. మరి మనం గమనించినట్లయితే 2వ దినవృత్తాంతముల గ్రంథము 14వ అధ్యాయం మరి 1వ వచనాన్ని చూసుకుంటే, అబీయా తన పితరులతో కూడా నిద్రింపగా జనులు అతన్ని దావీదు పట్టణమందు పాతిపెట్టిరి. అతనికి బదులుగా అతని కుమారుడైన ఆసా రాజాయెను. ఇతని దినముల్లో దేశము 10 సంవత్సరములో నెమ్మది పొందెను. చూసారా ప్రియులారా? అంటే ఈరోజు మనం తెలుసుకోబోతున్నటువంటి ఒక రాజు ఆసా. ఆసా అంటే వైద్యుడు, అలాగే యూదా ప్రజలకు, యూదా దేశమునకు రాజుగా కూడా ఇతను ఉంటా ఉన్నాడు ప్రియులారా. అలాగే ఇతని సైన్యం చూస్తే, సైన్యాన్ని గనక మనం గమనించినట్లయితే డాళ్లను ఈటలను పట్టుకుని వారు 3,00,000 మంది ఉన్నారు. యూదావారు ఉన్నారు. కేడమును ధరించి విల్లువేయు 2,80,000 మంది బెన్యామీయులు కూడిన సైన్యము ఆసాకు ఉంది ప్రియులారా. ఈ సైన్యమంతా కూడా మరి వీరందరూ కూడా పరాక్రమశాలులై ఆసా దగ్గర ఉన్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. ఆశ దగ్గర ఉన్నప్పుడు నిజమే. అయితే ఆశ దగ్గర నీకు ఎంత బలము, జ్ఞానము ఉన్నా నీవేం చేయాలంటే దేవుణ్ణి ఆశ్రయించడం నేర్చుకోవాలి. ఆయన బలం మీద ఆధారపడాలి. ఒకరోజు ఏం జరిగిందంటే, మరి 10 సంవత్సరాలు నెమ్మదిగా ఉందని, మరి యుద్ధాలు లేకుండా తన పాలనలో ప్రజలు నెమ్మది పొందుతున్నారు. ఎక్కడైనా స్వేచ్ఛగా తిరుగుతూ ఉన్నారు. ఆ టైంలో ఏం జరిగిందంటే, ఈయన చక్కటి పట్టణాలను కట్టడాలు కట్టించడం ఇవన్నీ చేస్తా ఉన్నాడు ప్రియులారా. అయితే కుషిడ్ అనేటువంటి జరాహు అనేటువంటి ఒక రాజు వేవేల సైన్యంతో 300 రథములు కూర్చుకుని మారేషా వరకు వచ్చి ఇతన్ని మీద యుద్ధానికి వస్తాడు. ఆ యుద్ధం టైంలో ఈయన ఏం చేస్తాడంటే దేవుణ్ణి ఆశ్రయిస్తాడు. దేవుని బిడ్డలారా, చూడండి, వారి పితరుల దేవుడైన యెహోవాను ఆశ్రయించుటకును, ధర్మశాస్త్రమును బట్టి విధిని బట్టి క్రియలు జరిగించుటకును యూదా వారికి ఆజ్ఞాపించి ఉన్నత స్థలములను, సూర్యదేవత స్థలములను యూదావారి పట్టణముల నుండి తీసివేసాను. అతని ఏలుబడి యందు రాజ్యము నెమ్మదిగా ఉండెను. చూసారా, దేవుణ్ణి ఆశ్రయించాడు. దేవుణ్ణి ఆశ్రయించి మరి అంటాడు, విస్తారమైన సైన్యంతో ఓడిపోకుండా బలము లేని వారికి సహాయం చేసే దేవుడవు నీవే. నరుడు దేవుని మీద ఏమాత్రము కూడా విజయం పొందలేడు అని ఆశ ఏ టైంలో అయినా దేవుని శక్తిని ఆశ్రయించి విజయం పొందేటువంటి ఒక గొప్ప అనుభవం కలిగిన వాడు మన యొక్క ఆశ. అందుకే అన్ని నామముల కన్నా పైనామం కలిగిన యేసుని బట్టి నేను శత్రువుని జయిస్తాననేటువంటి ఒక ఆలోచన నీకు ఉండాలి. ఆశ తన టైంలో మరి యుద్ధాలు లేకుండా నెమ్మదిగా ఉన్నాడు. ఒక యుద్ధం వస్తూ ఉన్నప్పుడు ఆ యుద్ధంలో తనకున్నటువంటి పరాక్రమవంతులను కానీ, తనకున్నటువంటి వేవేల సైన్యమును కానీ ఏది కూడా మరి ఉపయోగించినప్పటికి కూడా ముఖ్యంగా దేవుణ్ణి ఆశ్రయించాడు పిల్ల. దేవుణ్ణి ఆశ్రయించి మరి ఎంతో మరి తన టైంలో మరి విజయం అతని మీద, ఆ యొక్క రాజు మీద విజయం పొందినటువంటి వ్యక్తిగా ఇతను కనపడతా ఉన్నాడు. మరి చూసారా, మరి దేవుణ్ణి విజయం పొంది మరి ఆరాధన చేసేటువంటి ఒక అద్భుతమైనటువంటి కృప కూడా మనకి ఉండాలి. నీ జీవితంలో ఏది లాస్ అయినా అది దేవుడు తిరిగిస్తాడనేటువంటి ఒక అనుభవం కూడా మనం కలిగి ఉండాలి దేవుని బిడ్డలారా. ఎందుకంటే మరి ఈ ఆశారాజుని గమనించినట్లయితే, మరి విస్తారమైన సైన్యంలో ఓడిపోకుండా బలము లేని వారికి సహాయం చేసే దేవుడు నీవే, మాకు సహాయానికి రమ్మని ఆయన నామాన్ని బట్టి ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఏం చేశాడంటే జయం ఇవ్వటం ప్రారంభించాడు. జయం ఇచ్చాడు తన జీవితం. అట్లాగే 2వ దినవృత్తాంతముల గ్రంథం 15వ అధ్యాయం 17వ వచనాన్ని చూస్తే, మరి ఆయన మరి ఏం చేస్తా ఉన్నాడంటే, మరి పూర్ణ హృదయంతో ప్రమాణం చేసి పూర్ణ మనసుతో ఆయనను వెదికి ఉంది గనుక యెహోవా వారికి ప్రత్యక్షమై చుట్టూనున్న దేశస్తులతో యుద్ధాలు లేకుండా వారికి నెమ్మది కలిగజేసే యథార్థ హృదయంతో ప్రవర్తించాడనమాట. ఆశ యథార్థ హృదయం కలిగిన వాడు, స్వచ్ఛంగా ఉన్నాడు, ఉన్నది ఉన్నట్లుగా చెప్పే వ్యక్తి ఆశ. నిజాయితీ గలవాడుగా మరి ఈ యొక్క వచనాల్లో, ఈ యొక్క చాప్టర్లో మనం చూస్తూ ఉన్నాం. అలాగే కృతజ్ఞత కలిగిన మనసు మరి కలిగిన వాడుగా ఉంటున్నాడు. అన్ని సందర్భాల్లో నేను నీలో నిలకడగా నిలబడలేకపోయానయ్యా, నన్ను క్షమించమని అడిగేటువంటి ఒక ఉన్నతమైనటువంటి మరి కృప కలిగిన వాడు. నేను నిన్ను చాలాసార్లు మర్చిపోయినా నీవు నన్ను మర్చిపోలేదు ప్రభువా అని జ్ఞాపకం చేసుకున్నాడు ఆశ. అలాంటి యథార్థ హృదయం నాకు ఇవ్వని మనం కూడా ఏం చేయాలంటే దేవుని అడుగుతూ ఉండాలి. అలాగే మరి మన కుటుంబానికి కూడా మరి దేవుని దగ్గర యథార్థ హృదయంగా ఉండేటువంటి ఆ యొక్క మనసును, ఆ యొక్క అనుభవాన్ని మన కుటుంబీకులకు కూడా మనం ఏం చేయాలి, నేర్పించాలి. నిజంగా ఆశ వైద్యుడు అనుకున్నాం,
అలాగే ఆస దేవుణ్ణి ఆశ్రయించాడు అనుకున్నాం. ఆస దగ్గర ఎంతమంది బలమైన సైన్యం ఉన్నప్పటికి కూడా, బలమైన రౌతులు ఉన్నప్పటికి కూడా, తనకు మరి దేవుణ్ణి ఆశ్రయించడాన్ని బట్టి 10 సంవత్సరాల పాటు యుద్ధాలు కలగకుండా, మరి ఆస ఏలుబడి యందు మరి 35వ సంవత్సరం వరకు యుద్ధములు జరగకుండా దేవుడు తనని మరి కాపాడినప్పుడు, మరి ఆ యుద్ధ కాలంలో తను వేరే పనులు, యుద్ధాలు జరగకుండా ఉన్నప్పుడు వేరే పనులు చేసుకున్నట్లుగా కూడా మరి పట్టణాలు కట్టించుకోవడం, మరి ఇవన్నీ కూడా మరి నిరభ్యంతరంగా తన దేశంలో తిరగటం, ఇవన్నీ కూడా చేస్తా ఉన్నాడు ప్రియులారా. ఈరోజు నేను అడుగుతా ఉన్నాను, మరి నీ జీవితంలో ఎప్పుడు పోరాటాల్లోనే ఉంటున్నావా? యుద్ధాలతోనే ఉంటున్నావా? తెల్లారితే గొడవలు, పొద్దుగూకితే గొడవలు, ఎప్పుడు కూడా వేరే పని జరగకుండా సాతాను యుద్ధకాలమే నీ జీవితంలో పెడతా ఉందా? నువ్వు కూడా ఆసలాగా దేవుని ఆశ్రయించు. ఆసలాగా దేవుని అడుగు. బలము లేని వారికి సహాయం చేసే దేవుడవు నీవే గదయ్యా! నాకు బలమివ్వు. నేను కూడా ఆశావలే విజయం పొందాలి. నేను, నా కుటుంబం నెమ్మదిగా ఉండాలి. మేము నీ కొరకు ఇంకో క్రొత్త పని చేయాలి ప్రభా అని దేవుడిని అడిగితే, దేవుడు ఆశాకిచ్చినట్లు నీకు గూడా ఇస్తాడు. అట్లాగే హ్మ్. ఇతని హృదయం ఎప్పుడు కూడా యథార్థంగా ఉన్నదంట. మరి ఇంత మాత్రమే కాదు, యథార్థ హృదయం కలిగిన వాడు మరి ఇంకా ఏం చేశాడంటే, తన జీవితంలో మరి చాలా చక్కగా దేవుని కొరకు యథార్థంగా ఉన్నత స్థలాలను పడగొట్టి దేవుని కొరకు నిలబడినటువంటి గొప్ప వ్యక్తిగా ఉన్నాడు. అయితే లాస్ట్‌కి వచ్చేసరికి ఏం జరిగిందంటే, సిరియా రాజుతో కలిసి ఇజ్రాయేల్ రాజు మీదకి వెళ్ళి మరి సిరియా రాజుతో కలుస్తాడు ప్రియులారా. 16 అధ్యాయం 7వ వచనంలో అప్పుడు ప్రవక్త అయినటువంటి దీర్ఘదర్శి అయిన హనాని యూదా రాజైన ఆస యొద్దకు వచ్చి అతనితో ఇలాగ ప్రకటిస్తాడు. నీవు నీ దేవుడైన యెహోవాను నమ్ముకొనక సిరియా రాజును నమ్ముకుంటవే. సిరియా రాజు యొక్క సైన్యం నీ వశం నుండి తప్పించుకుని పోయెను. బహువిస్తారమైన రథములు, గుర్రములు గల కూషీలు, లుబీలు గొప్ప దండెత్తి వచ్చిరి గదా! అయినను నీవు యెహోవా నామమును నమ్ముకొననందున ఆయన వారిని నీ చేతికి అప్పగించును. నమ్ముకొనినందున ఆయన వారిని నీ చేతికి అప్పగించును. తన ఎడల యథార్థ హృదయం గలవారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమందంతటా సంచరించుచున్నది. ఈ విషయమందు నీవు మతి తప్పి ప్రవర్తించితివి గనుక ఇది మొదలుకొని నీకు యుద్ధములే కలుగును. ఎప్పుడైతే తన గురి దేవుని మీద నుండి తప్పుకుని సిరియా రాజుతో కలిశాడో ప్రియులారా, మతి తప్పి ప్రవర్తించినట్లుగా చేశాడో, మరి వైద్యుడండి, చక్కని దేవుణ్ణి ఆశ్రయించేటువంటి ప్రార్థన అనుభవం కలిగిన వాడు, మరి నెమ్మది పొందాడు. దేవుని చేత సుఖం పొందినవాడు. నెమ్మది కలిగి ఉంది తన పాలనలో రాజ్యమంతా కూడా. అయినను సిరియా రాజుతో మరి నిజమే మన భక్తి జీవితంలో అన్నిసార్లు మనం దేవునితో ఉన్నట్టే ఉంటాం గానీ, దేవునికి ఇష్టం లేని వారితో మనం కూడా ఒక్కోసారి కలుస్తూ ఉంటాం దేవుని బిడ్డలారా. అలా కలిసాడండి ఇతను. కలవడాన్ని బట్టి ప్రవక్త హెచ్చరిస్తాడు. హెచ్చరిస్తే మరి బుద్ధి తెచ్చుకోకుండా ఆ ప్రవక్తని ఏం చేస్తాడంటే, రౌద్రుడై కోపగించుకుని ఏం చేస్తాడు, బందీ గృహంలో పడేస్తాడు. అలాగే జనుల్లో కొందరిని ఏం చేస్తాడంటే బాధపెడతాడు ప్రియులారా. అంత మాత్రమే కాదు, నిజంగా చూసారా, దేవునికి అందుకే భక్తుడు అంటున్నాడు, మొదటి వారు కడపటి వారు అవుతారు, కడపటి వారు మొదటి వారు అవుతారు. ప్రారంభంలో ఆశ జీవితం చాలా బాగుంది ప్రియుల. అరే ఆశ అలాగా బ్రతకాలన్నట్లుగా ఉంది. లాస్ట్‌కి వచ్చేసరికి దేవునితో సహవాసం, దేవుణ్ణి ఆశ్రయించడం, దేవుణ్ణి నమ్ముకోవటం, ఇవన్నీ ప్రక్కన పెట్టేసి సిరియా రాజుతో ఎప్పుడైతే స్నేహాన్ని ప్రారంభించాడో, ప్రవక్తగా చూడలేక మరి ప్రవక్తను బందీ గృహంలో వేశాడు. ప్రజలను బాధ పెట్టాడు. మరి లాస్ట్‌కి తన కాళ్ళలో జబ్బు పుట్టింది ప్రియుల. జబ్బు పుట్టినప్పుడు వైద్యుడు కదా! తనకున్న వైద్యగుణంతో, తనకున్నటువంటి ఆ యొక్క వైద్య జ్ఞానాన్ని వాడతాడు. దేవుణ్ణి ఆశ్రయించడు. అయ్యో! నేను దేవుణ్ణి మరి ఇంత ఇబ్బంది పెట్టానే, అందువల్లే నాకు ఈ బలహీనత వచ్చిందేమో, నా ప్రభువుని క్షమాపణ అడిగితే ముడతాడనేటువంటి ఆలోచన లేకుండా వైద్యుల్ని ఆశ్రయించి లాస్ట్‌కి తను మరి మరణించటం జరుగుతుంది దేవుని బిడ్డ. చూసారా? మరి ప్రారంభం బావుంది. ముగింపుకొచ్చేసరికి ఆశ జీవితం మంచిగా అనిపించలేదు. మరి ఈరోజు ప్రారంభంలో బాగున్నావా? మళ్ళా తిరిగి మరి రాకడ దగ్గర పడుతుంటుండగా నీ భక్తి జీవితంలో లోకంలో పడిపోతూ ఉన్నావా? దేవుడన్నా, దేవుని ఆత్మన్నా, దేవుని బిడ్డలన్నా, దేవుని ప్రవక్తలన్నా నీకు అసహ్యం కలుగుతా ఉందా? వారిని ఇబ్బంది పెడుతూ ఉన్నావా? వారితో పోరాటం పెట్టుకుంటూ ఉన్నావా? ఇది నీ జీవితానికి మంచిది కాదు. నువ్వు అనారోగ్యం పాలైనప్పుడు వైద్యులను ఆశ్రయిస్తున్నావా? లక్షలు లక్షలు అడుగు పెట్టేస్తూ ఉన్నావా? ఒకసారి నీకు ఏ బలహీనత వచ్చినా ప్రభు దగ్గర విచారించే, ప్రభువా నా దోషమేంటో నాకు తెలియచేయ్యా, నా పాపమేంటో నాకు తెలియచేయ్యా, నన్ను క్షమించయ్యా అని నువ్వు అడిగితే దేవుడు నిన్ను
ఆ యొక్క బలహీనతల నుండి దూరపరుస్తాడు. ఆశ అడగలేక కాళ్ళల్లో జబ్బు పట్టి మరి చనిపోయినట్లుగా మనం చూస్తా ఉన్నాం. ప్రజలు నెమ్మది పొందారు. లోకం నెమ్మదిగా ఉంది. మరి దేవుడిని ఆశ్రయించినప్పుడు దేవుని కాపుదల ఆశ మీద ఎంతగానో ఉంది. ఎప్పుడైతే తన గురి దేవుని మీద నుండి తిప్పి లోకంలో ఉన్నటువంటి సిరియా రాజు మీదకెళ్ళిందో ఆశ జీవితం మరి బహు భయంకరంగా ముగించబడింది ప్రియులారా. దేవుడు ఒకేసారి ముగించడు గానీ హెచ్చరికలు పంపిస్తా ఉంటాడు. గద్దిస్తా ఉంటాడు. ఇలా చేయొద్దంటాడు. మరి వినకపోతే మరి మరి లాస్ట్‌కి నువ్వు కూడా ఆశలాగా ఇబ్బంది పడాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి ప్రభు ఈరోజు తెలియజేస్తా ఉన్నాడు. ఆశ మరి దేవుని ఆశ్రయించి విజయం పొందుకొని కొన్ని సంవత్సరాల పాటు తన దేశంలో నెమ్మది కలిగి ఉండడం ఒకటి మరొక పని చేసుకున్నాడు. ఈరోజు నువ్వు దేవుణ్ణి ఆశ్రయించితే నీ కుటుంబంలోని చుట్టుపక్కల నెమ్మది ఉంటే మరొక క్రొత్త పని చేయడానికి నీకు అవకాశం దొరకదు. ఉన్న పనిలోని ఎప్పుడు యుద్ధాలు, ఎప్పుడు గొడవలు, కొట్లాటలు కావడం క్రొత్త పని నువ్వు చేయడానికి అవకాశం. అలాగే నువ్వు యథార్థ హృదయంగా బ్రతికి కృతజ్ఞతా బుద్ధితో బ్రతికినప్పుడు 35 సంవత్సరాల పాటు తను నెమ్మది కలిగిన వాడుగా ఉన్నాడు. ఎప్పుడైతే లోకం వైపు చూశాడో, సిరియా రాజు వైపు చూశాడో ప్రవక్తల్ని బాధ పెట్టాడు. మరి ఆ రాజ్యంలో ఉన్న వారిని బాధ పెట్టాడు. తను కూడా బాధపడి చనిపోయాడు ప్రియులా. ఇలా ముగింపులో మన జీవితం అట్లా వ్యర్థంగా కాదు గానీ ఆశీర్వాదకరంగా ముగించబడాలని ఆశ అనేటువంటి రాజు ద్వారా దేవుడు మనకు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. కాబట్టి మనం కూడా ఆశ ప్రారంభ దినాల్లో ఉన్నట్టుగా ఉందో, ముగింపు దినాల్లో ఉన్నట్టుగా ఉండొద్దని ప్రభు పేరట మనవి చేస్తూ, మరి ప్రతి విషయంలోనూ దేవుణ్ణి ఆశ్రయిస్తూ, దేవుణ్ణి నమ్ముకుంటూ, మన కుటుంబాల్లో నెమ్మది కలిగి, క్రొత్త పనులకు మనం కూడా క్రొత్త ఆలోచనలకు, క్రొత్త విధంగా, క్రొత్త కోణంలో దేవుణ్ణి ఆరాధించడానికి దేవుడు కృప చూపించాలని మరి నేను కూడా ఆశపడుతూ ఉన్నాను. అట్టి రీతిగా ప్రార్థన చేస్తున్నాను. ప్రభు కృప మనందరికీ తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్. ఆమేన్.